శ్రీ గురుభ్యో నమః. వాలు కుర్చీ. సద్గురు సన్నిధిలో గడిపే తొలి రోజుల్లో నేను నా బంధువు చంద్ర అనే టైలర్ ప్రతిరోజు సాయంత్రాలు అక్కడ గడిపేవాళ్ళం. గురువుగారి ఇంట ఆరు బయట గురువుగారికి వాలు కుర్చీ వేసి దానికెదురుగా ఓ 2 కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్ళం. రాత్రి 8:30 వరకు అలా ఎడతెగకుండా మాట్లాడేవారు గురువుగారు. అలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళమే గాని ఒక్క ముక్క కూడా వ్రాసుకునే ఆలోచన గాని ఆ శక్తి గాని లేవప్పుడు. మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉండేది. నారద పుష్కరిణి కోనేరు వద్ద ఫేమస్ చలపతి టీ స్టాల్ ఉండేది. అక్కడికెళ్ళి ముగ్గురము టీ త్రాగేవాళ్ళం. టీ కొట్టు బయట వేరుశెనక్కాయ పప్పులు వేయించినవి 3 పొట్లాలు తీసుకొని దారిలోనే తింటూ మళ్ళీ మా స్థానాల్లోకి వచ్చి కూర్చునేవాళ్ళం. ఖర్చంతా గురువుగారే పెట్టేవారండోయ్. మా వద్ద ఒక్క పైసా కూడా ఉండేది కాదు. టీ చెనక్కాయ పప్పులు 2 ఆకలిని హరించేవి. రాత్రిపూట ఇంట్లో సరిగా తినేవాడిని కాను. మా అమ్మ తిడుతుండేది నన్ను. ఇలా చాలా కాలం గడిచింది. 1991, 92 ఈ 2 ఏళ్లు మాత్రమే వాలు కుర్చీ వాడారు. తర్వాత ఎప్పుడూ దానిని వాడలేదు. సోఫాలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా వారు వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చునేవారు స్టిఫ్గా. మా మేనమామగారి అబ్బాయి ఆనందును తీసుకొచ్చా ఓ రోజు గురు సన్నిధికి. తనకేవో బాధలున్నాయంటేను ఆ ఆనందు మధును తీసుకొచ్చాడు. ఆ మధు చెంగల్వరాయరెడ్డిని తీసుకొచ్చాడు. ఆ చెంగల్వరాయరెడ్డి కాశిరెడ్డిని తీసుకొచ్చాడు. కాశిరెడ్డి వలన రామస్వామి పరిచయం అయ్యారు. రామస్వామి వలన పట్టయ్య పరిచయం అయ్యారు. పట్టయ్య వలన మురుగానంద పరిచయం అయ్యారు. అలా తామరతం పరంగా శిష్యగణం పెరిగింది. అందువల్ల కుర్చీలు తీసివేసి చాపలు పరిచి కూర్చునేవాళ్ళం. గురువాక్యాలు భద్రపరిస్తే బాగుండునని 2000 సంవత్సరం నుండి డైరీల్లో వ్రాయడం మొదలుపెట్టాను. వాటిని అచ్చు పుస్తకంగా చూసుకోవాలని ఆశ. నా వద్ద అంత డబ్బులు లేవు. నాయుడుపేటకు దగ్గరలో ఉన్న సత్యదేవతగా పేరొందిన అల్లెమ్మ గుడికెళ్ళినప్పుడు అల్లెమ్మను ప్రార్థించాను. అమ్మ జ్ఞానప్రసూనాలు అచ్చు వేయబడాలి అని. అమ్మ నా కోరికకు సంతోషించింది కాబోలు. అందుకు సూచనగా అమ్మ శిరస్సును అలంకరించబడి ఉన్న పువ్వొక్కటి రాలింది. నా మనసు సంతోషంతో నిండింది. తిరుగు ప్రయాణంలో పద్మావతమ్మ కారులో వస్తుంటే ఆమెతో ఇదంతా చెప్పాను. అవునా, అయితే జ్ఞానప్రసూనాలు తొలి పుస్తకం నేనే అచ్చు వేయిస్తానని 19,000 రూపాయలతో జ్ఞానప్రసూనాలు అనే టైటిల్తో తొలి పుస్తకం అచ్చు వేయించారు పద్మావతమ్మ గారు 2013లో. గురువుగారితో సహా ఇంకా కొంతమంది దాతలు ప్రచురణకు పూనుకున్నారు. మొత్తం 26 పుస్తకాలు ప్రచురణకు నోచుకున్నాయి. అన్నీ తిరుపతిలో శ్రీవారి గ్రాఫిక్స్లో చేయించాం. ఒక్కో పుస్తకానికి 5-6 సార్లు నేను తిరుపతికి వెళ్లాల్సి వచ్చేది. వారి గ్రాఫిక్స్లో ఎక్కువ పుస్తకాలు అచ్చు వేయించిన ఘనత మనదేనట. డిటిపి వర్క్ చేసేటప్పుడు పేజీల్లో అక్కడక్కడ కొన్ని ఖాళీలు వచ్చేవి. అందులోకి బాక్స్ మ్యాటర్లు తయారు చేసి పెట్టేవాణ్ణి. అవన్నీ సర్దికోట్లో ఊరగాయ నంజుకున్నట్టు రసవత్తరంగా ఉండేవి. ఓ 10 స్టాంపులు పంపితే చాలు, అడిగిన ప్రతివారికి అన్ని పుస్తకాలు పంపేసేవాళ్ళం. అచ్చు వేయబడిన ఆ పుస్తకాలన్నీ ఖర్చు అయిపోయాయి. చివరికి నేను దాచుకున్న స్పేర్ కాపీస్ కూడా ఇచ్చివేశాను. అందుకే అందులో ఉన్న బాక్స్ మ్యాటర్లన్నీ ఒకచోట చేర్చి వాలు కుర్చీ పేరుతో ఈ వ్యాసాన్ని తయారు చేశాను. చదివి ఆనందించండి, గురుభక్తిని పెంచుకోండి. జ్ఞానప్రసూనాలకు కర్త అంటూ ఎవరూ లేరిక్కడ. ఇది స్వయంభూ సాహిత్యము. ఇది ప్రతి ఒక్కరికి స్వంతము. ఇది జ్ఞాన శిశువు. ఎవరెత్తుకుంటే వారి బిడ్డే ఇది. సద్గురు. రాబో తరాల వారికి వేదాంతం అంటేనే మన జ్ఞానప్రసూనాలే అవుతుంది. సద్గురు 1-2-2018. తిరునాళ్లలో తండ్రి తన బిడ్డను తన భుజాల మీద ఎక్కించుకొని చూపించినట్లుగా భగవంతుడు నన్ను పైన కూర్చోబెట్టి ఆయన మాత్రం శిష్యుల రూపంలో క్రింద కూర్చొని ఉన్నాడు. ఇది నా అనుభవం. సద్గురు దేవులు. సుబ్రహ్మణ్యం, నీవు శుభ్రమైన మనివి. సద్గురు తాతగారు. శ్రీకాళహస్తి క్షేత్ర ప్రత్యేకత ఏమంటే భక్తుడు కన్నప్ప కొండపైన ఉంటాడు, శివుడు కొండ క్రింద ఉంటాడు. మన సత్సంగం ప్రత్యేకత ఏమంటే శిష్యుడు పైన కూర్చొని ఉంటాడు, గురువులు క్రింద కూర్చొని ఉంటారు. సద్గురు. ఉన్నది సద్వస్తువు ఒక్కటే, అదే సమస్తంలోనూ సమస్తంగానూ ఉన్నట్లున్నది. మరి అలాంటప్పుడు ఎవరు ఏది ఎట్లా ఉంటే ఏమి, ఉండకుండే ఏమి? సద్గురు.
పట్టయ్య. సద్గురు బోధలు విన్న తర్వాత ఇక శాస్త్రాలతో పని లేదనిపిస్తోంది. బాబు, బల్లి పడితే శాస్త్రం కానీ పిడుగు పడితే శాస్త్రంతో పనేముంది? జ్ఞానప్రసూనాల్లోని ప్రతి సూక్తి ఆనిముత్యమే. శ్రీ రమణ మహర్షి చెప్పిన క్లుప్తమైన జవాబుల్లాగే, లక్ష పొటెన్సీ హోమియోపిల్స్ లాగే ప్రవచించారు గురుదేవుల వారు. ప్రత్యక్షంగా విన్నవారు ధన్యులు. అమ్ము అన్నాజీరావు, యోగ వేదాంత విజ్ఞాన అకాడమీ, హైదరాబాద్. శ్రీ సద్గురు పాదపద్మములకు నమస్కారములు. నేను 1974 సంవత్సరంలో సాధనలోకి దిగాను. ఎన్ని గ్రంథాలు చదివానో, కానీ మీ గ్రంథాలు చదువుతుంటే మాత్రం నా భావాన్ని ఎలా చెప్పాలి? అంత సంతోషంగా ఉంది, అంత ఆశ్చర్యంగా ఉంది. వీరికి ఈ మాటలు ఎలా వస్తున్నాయి అని ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషం. మన అహాన్ని రమణ మహర్షి గంభీరంగా కొడితే సద్గురుదేవుల వారు నవ్వుతూనే చితకబాదుతున్నారు. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో మీ ఉపదేశామృతం. రత్నం స్వామి, శ్రీ రమణాశ్రమం. మార్పు తేవలసిన అవసరం ఏదైనా ఉందంటే అది తన ఒక్కని విషయంలోనే. నిజానికి తన విషయంలో కూడా ఆ అవసరం లేదు. సద్గురు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ 8 మంది అవధూతలు తిరుగాడుతూ ఉంటారు. సద్గురు తాతగారు. పరమేశ్వరుడు నాకు 0 మార్కులు వేశాడు. మరొక్కసారి పరిశీలించమని వేడితే ఈసారి 100కి 100 మార్కులు వేశాడు. మొదట్లో చూస్తే ఏ ఒప్పు కనబడదు, పరిశీలించి చూస్తే ఏ తప్పు కనపడదు. ఇది నా జీవన వైచిత్ర్యం. సద్గురు. మన సత్సంగం గుడారం, టెంట్లా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా గుడారం వేసుకోవచ్చు, ఉండొచ్చు, ఎత్తివేయవచ్చు. సత్సంగంలో మనం ఉండడం కాదు, మనం ఎక్కడుంటే అది సత్సంగం కావాలి. సత్సంగానికి చిరునామా ఉండడం కాదు, సత్యమే మన చిరునామాగా ఉండాలి. సద్గురు. ఇక్కడికి వచ్చి కూర్చునే వారంతా తమకున్న 1 ఎకరా 2 ఎకరాలు అవుతుందని ఆశించి మాత్రం రాకండి. ఉన్న 1 ఎకరా ఊడిపోతుంది, జాగ్రత్త. అందుకు సిద్ధపడిన వాళ్ళే ఇక్కడికి వచ్చి కూర్చోండి. సద్గురు. పెద్ద పెద్ద ఆశ్రమాలు, మఠాలు అనేవి 5 స్టార్ హోటల్లో దొరికే భోజనం లాంటిది. మన సత్సంగం అనేది రోడ్ సైడ్ బండి మీద దొరికే భోజనం లాంటిది. భోజనం ఎక్కడ చేసినా ఆకలి తీరడం అనేది ప్రధానం. తత్వం ఎక్కడ దొరికినా ఆత్మసుఖం కలగడం ప్రధానం. సద్గురు. మన సత్సంగం కన్నా నవీనమైన సత్సంగం, ఇంతకన్నా సత్యమైన సత్సంగం మరొకటి లోకంలో లేనే లేదు. సద్గురు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు, తెలివినై సర్వముచు కాంచు దృక్కు నేను, మిగులు నాకంటే అన్యమేమీయు లేదు, సత్యమిది సర్వ వేదాంత సంగ్రహంబు. సీతారామాంజనేయ సంవాదం. మేము చేసే సాధనలు ఈశ్వరుని పొందడానికి కాదు, ఈశ్వరుని వదిలించుకోవడానికే. కాసేపు మమ్మల్ని వదిలిపోవయ్యా మగడా అంటే ఎక్కడికి పొమ్మంటావు? నేను లేని చోటేదో చెప్పు, అలాగే పోతాను అంటారు ఆయన. పాపం. అందుకనే ఎట్లాగో అట్లాగో గుట్టుగా కాపురం జరుగుతోంది. సద్గురు. సద్గురు సత్సంగం చూడ్డానికి ఓ పెద్ద పుస్తకంలా కనిపిస్తుంది. తెరచి చూస్తే అందులో పేజీలే ఉండవు. దొరబాబు. కామినీ కాంచనములు జయించిన వారికి ముక్తినివ్వడానికి శ్రీరామకృష్ణులు అవతరించారు. కామినీ కాంచనములను జయించలేని వారికి ముక్తినివ్వడానికి నేను అవతరించాను. బాబు, మీరు ప్రస్తావించిన సబ్జెక్టు రమణులు కూడా టచ్ చేయలేదు. సద్గురు. రమణులే ఈ రూపంలో టచ్ చేస్తున్నారు. బాబు, మనం మిఠాయి కొనేవాళ్ళం కాము, మిఠాయిని తయారు చేసేవాళ్ళం. మనం ఆత్మను పొందేవాళ్ళం కాము, ప్రదస్తమానం అందులోనే మునిగి తేలేవాళ్ళం. సద్గురు. ఆవు లేదు, పొదుగు లేదు, పిండడమూ లేదు, అయినా సరే మన గొంతులోకి పాలధార మాత్రం దిగుతోంది. ఇదే మన సత్సంగం యొక్క ప్రత్యేకత. సద్గురు. ఇతర గ్రంథాల పారాయణానికి, అనిలాచల శివమాల పారాయణానికి తేడా ఏమంటే, ఇతర గ్రంథాల పారాయణ చేసిన తరువాత ఫలితం. అనిలాచల శివమాల పారాయణం ఫలితాన్ని అనుభవిస్తూ చేసే పారాయణం. ఒరే శివ, ఈ దాగుడు మూత ఆటలు ఆడి ఆడి అలసిపోయాను. ఇక చాలు. ఈ వెతకడాలు, పట్టుకోవడాలు వద్దు. ఇద్దరము ఒక ఒప్పందానికి వద్దాం. నీవు నన్ను వదిలేయి, నేనొకడున్నాడని మర్చిపో. నేను నిన్ను వదిలేస్తాను, నీవొకడున్నానవని మర్చిపోతాను.
వేదాంత గ్రంథాల కంటే, ఆధ్యాత్మిక గురువుల కంటే నాకు అప్పు ఎగ్గొట్టిన వాడి వల్లనే ఎక్కువగా ఆత్మతత్వం బోధపడింది నాలో. నిజానికి అతడే నా ముఖ్య ఆధ్యాత్మిక గురువు అని చెప్పాలి. సద్గురు. పలుకను పగలగొట్టు, బలపాన్ని పొడిపొడి చేసేయి, పుస్తకాలు చించేయి, దీపాన్ని ఆర్పేసేయి, ఇక నీకు ఏ చదువు చదవవలసిన అవసరం ఉండదు, చదువే నీవైపోతావు. సద్గురు. మీరు నాకు విన్నవించుకుంటున్న విన్నపాలన్నింటినీ తీర్చేది భగవంతుడే, నేను కాదు. నేను కేవలం ఓ పోస్ట్ బాక్సును మాత్రమే. సద్గురు. లేలేత ఎండలో డి విటమిన్ ఉన్న విషయం తెలిసిన వాడికి తెలియని వాడికి సమానంగా అందుతున్నట్లు సద్గురు సత్సంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలా ముక్తి పొందుతారు. సద్గురు. మన జ్ఞాన ప్రసూనాల ప్రత్యేకత ఏమంటే చెప్పినట్టు ఉండదు, చెప్పనట్టు ఉండదు. సద్గురు. కొంతమంది గురువుల నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ శబ్దం చేస్తుంటారు. ఇంకొంతమంది గురువులు నిశ్శబ్దం అనే బోర్డు తగిలించి అందరికీ చూపిస్తుంటారు. ఇది కూడా ఒక రకమైన శబ్దమే. కాళహస్తి గురువు యొక్క ప్రత్యేకత ఏమంటే వారిని చూడగానే నిశ్శబ్దం కలుగుతుంది. రత్నం స్వామి. దేవుడు దయామయుడు అనేది ఒట్టి మాట. దేవుడికి తప్ప మిగతా వారికే కాస్తో కూస్తో దయ అనేది ఉంటుంది. దేవుడు నిర్దయుడు. పెద్ద పులికి మనం చిక్కితే అంతా తిని ఎముకలనైనా వదిలిపెడుతుంది. దేవుడు ఎముకల్ని కూడా వదిలిపెట్టకుండా నమిలి మృంగేస్తాడు. నీ కర్మ, నీ భక్తి, నీ జ్ఞానం ఎవడికి కావాలి? నాకు నువ్వే కావాలి అంటూ అమాంతంగా మృంగివేస్తాడు. నాకు తెలిసి దేవుడి కన్నా కర్కోటకుడు మరొకడు లేనే లేడు. నీవు దేవుడు కావాలంటే నిర్దయగా నీవు దేవుణ్ణి మృంగేయాలి. వేరే మార్గమే లేదు. సద్గురు. మనకెదురుగా కూర్చుని గురువుగారు మాట్లాడుతున్నారని అనుకుంటాం. నిజానికి గురువుగారు ఉండేది మనకెదురుగా కాదు. వారి మాట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఉంటారు వారు. మనం చూసేది కేవలం వారి నీడను మాత్రమే. దొరబాబు. నాకు కనిపిస్తున్న ఈ దృశ్యం మాత్రమే ప్రపంచం. ఈ దృశ్యాన్ని కావాల నేను మాత్రమే ఉన్నాను. నాలో ఈ దృశ్యం ఉంది. ఇప్పుడు సత్సంగంలో ఉన్న 12 మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చారు అని అనుకుంటున్నారు. లేదు, అందరూ నాలో నుండే వచ్చారు, నాలోనే ఉంటారు. సత్సంగం అయిపోగానే ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. లేదు, తిరిగి నాలోకే వెళ్ళిపోతారు. దృశ్యం యావత్తూ నాలోనిదే. దృశ్యాన్ని కావల నేను మాత్రమే ఉన్నాను. ఈ జ్ఞానంలో, జ్ఞప్తిలో సదా ఒక్క క్షణం కూడా ఏమరపాటు లేకుండా ఉండగలిగితే అదే ముక్త స్థితి. సద్గురు. జ్ఞానమూర్తి అయిన సద్గురు సన్నిధిలో అనేక ఏళ్లపాటు సాగిన సత్సంగమే శ్రీకాళహస్తి కైకాల వీధిలో ఉండే జ్ఞాన కుటీర్. సద్గురు దివ్యపాద స్పర్శతో ఆ గది పునీతమై మహాశాంతి ఆవరించి ఉంటుంది. వారుంటే సాకారంగా దర్శనమిస్తారు, లేకుంటే పరమపదంగా దర్శనమిస్తారు. పరమపదమే అధిష్టాన దైవం అత్యాశ్రమానికి. ఆ గదిలో కూర్చొని ఎవరేది కోరుకుంటే అది వారికి ప్రాప్తించి తీరుతుంది అనేది గురువాక్కు. ఆ గదిలో గడిపిన కొద్ది సమయమైన ఆధ్యాత్మిక భౌతిక సమస్యలన్నీ దూరమవుతాయి. ఇక్కడికి వచ్చి ముక్తి పొందడం కాదు, ముక్తి పొందినవాడే గడప దాటి లోపలికి రాగలడు ఎవడైనా అంటారు గురుదేవులు. బాబు.